వలయం టీవీ. వేగంగా సినిమాలు తీసి అంతే వేగంగా విడుదల చేయడంలో మన హీరోలు ఆశించిన స్థాయిలో వేగం చూపించడం లేదు. కానీ వరుసగా సినిమాలు ప్రకటించడంలో ఒకదాని వెంట మరొక సినిమాను చకచక పట్టాలెక్కించడంలో మన హీరోలు భలే జోరు చూపిస్తున్నారు. ఓ సినిమా షూటింగ్ లో ఉంటుండగానే మరో చిత్రానికి పచ్చజెండా ఊపుతూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పెద్ద హీరోలంతా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. విరామం లేకుండా సినిమాలు ప్రకటిస్తూనే దర్శకుల్ని ముందస్తుగా రిజర్వ్ చేసుకొని తమ ముందు చూపును ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు మన నటుడు ప్రభాస్. ఇక 5-6 ఏళ్లుగా ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించడమే కాదు, వాటిని ఒకేసారి పట్టాలపైకి కూడా తీసుకొస్తున్నాడు. ప్రతి సినిమాకు విడతల వారీగా కాల్ షీట్లు కేటాయిస్తున్నాడు. అలా సినిమాలన్నింటినీ సమాంతరంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ప్రభాస్ కు సంబంధించి ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. జాబితాలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. అయితే పుష్ప 2 లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత కాస్త విరామం తీసుకున్న బన్నీ ఇప్పుడు చకచక సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా రాక సినిమాను ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొచ్చిన ఐకాన్ స్టార్ అదే ఊపులో లోకేష్ కనగరాజు సినిమాను కూడా ప్రకటించాడు. అల్లు అర్జున్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు. దేవర సినిమా తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టు వైపు వెళ్లడంతో కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గాడిన పడ్డాడు తారక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా చేయడానికి 2 సినిమాల్ని లైన్ లో పెట్టాడు ఎన్టీఆర్. ఇందులో ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన కుమార సంభవం ప్రాజెక్టు కాగా, రెండోది దేవర 2. విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే కొత్త చిత్రాలు ప్రకటిస్తున్నాడు. రష్మికను పెళ్లాడిన తర్వాత కాస్త గ్యాప్ ఇస్తాడనుకుంటే మరింత వేగం పెంచాడు. మొన్నటికి మొన్న శౌర్యవ్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన ఈ హీరో తాజాగా ఆ సినిమాను ప్రారంభించాడు కూడా. ఈ కొత్త సినిమా సంగతి పక్కన పెడితే దేవరకొండ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి రణబాలి కాగా, రెండోది రౌడీ జనార్దన. విజయ్ అంత వేగంగా కాకపోయినా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు. నాని నిజానికి కెరీర్ ప్రారంభం నుండి నాని స్టైలే ఇదే. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతం ది పారడైజ్ సినిమా చేస్తున్న న్యాచురల్ స్టార్ త్వరలోనే సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో సినిమా చేయబోతున్నాడు. దీంతో పాటు పైప్ లైన్ లో మరో 2 చిత్రాలు కూడా ఉన్నాయి. యంగ్ హీరోలు మాత్రమే కాదు, సీనియర్లు కూడా తమ ఊపు చూపిస్తున్నారు. చిరంజీవి చాన్నాళ్ల కిందటే విశ్వంబర పూర్తి చేశారు. ప్రస్తుతం బాబీ సినిమా పని మీద ఉన్నారు. ఈ మూవీ కొలిక్కి వచ్చిన వెంటనే శ్రీకాంత్ ఓదెల సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అయితే అటు బాలయ్య కూడా గోపీచంద్ మలినేని, కొరటాల శివ సినిమాలు చేస్తున్నాడు. వెంకటేష్ కూడా త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలంతా ఒకేసారి స్పీడ్ పెంచారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి వలయం టీవీ.